హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మేము అయితే బ్లాక్ ఫారెస్ట్ వెకేషన్కి వెళ్ళాము యూట్యూబర్స్తో. సో ఆ వ్లాగ్స్కి సంబంధించిన లాస్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఇది మా లాస్ట్ డే అనమాట. ఈరోజు అయితే మేము చెక్అవుట్ చేస్తున్నాము. సో ఎలాగ సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం ఏంటనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మీరైతే వ్లాగ్ అంతా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. పోనీ పెడతా, ఇదిగో కోమ్ చేసి పోనీ పెడతా. హల్బ పోనీ గన్స్ పోనీ గన్స్ పోనీ. ఓకే, మామీ మీ మమ్మీ. మేమైతే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అవుతున్నాం అనమాట. ఇంకా నివికి రోజు హెయిర్ స్టైల్ అలా కావాలని చెప్తూ ఉంటుంది. కంపల్సరీ మార్నింగ్ లేవగానే దాని హెయిర్ అయితే కొంచెం కోమ్ చేస్తాను, లేకపోతే చాలా ట్యాంగిల్స్ పడిపోతాయి అనమాట. నివిది కొంచెం సిల్కీ హెయిర్ కాబట్టి కనిపించదు, బట్ చాలా ట్యాంగిల్స్ ఉంటాయి అనమాట. సో అది అలా కేర్ చేయకపోతే చాలా కష్టం అయిపోద్ది. కంపల్సరీ దాని హెయిర్ కేర్ అన్నది ఉండాలన్నమాట నివికి. సో నివి కూడా పర్లేదు, ఇట్స్ ఓకే, బాగానే చేయించుకుంటుంది. నేను కూడా అంత స్ట్రెస్ చేయను, రోజులో ఒకసారి పక్కగా కేర్ చేస్తే సరిపోతుంది తన హెయిర్ని. సో ఈ రోజు అయితే పోనీ అడిగింది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్ అడుగుతూ ఉంటుంది. ఈ రోజు అయితే ఫుల్ పోనీ కావాలని చెప్పి అడిగింది అనమాట. సో ఈ ముందు వ్లాగ్లో చూసినట్టయితే నైట్ అయితే పిల్లలు మంచిగా పడుకున్నారనమాట, చాలా హ్యాపీగా పడుకున్నారు. ముందు రోజు ఫస్ట్ అయితే అసలు పడుకోలేదని చెప్పి సెకండ్ డే మంచిగా రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు, డిన్నర్ అది మంచిగా చేసేసి. సో అందరూ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారనమాట ఈ రోజు పొద్దున్న అయితే. సో అదైతే మీరు చూస్తారు ఇప్పుడు. ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయి, ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయి. ఇవి కవ తగ్గిందా? చూపించు ఫింగర్ కిచ్చి పెడుతుంది. Mama, eine neue Urlaub. Papa nadu. Papa nadu. Neue Urlaub కావాలంటే అప్పుడే దీనికి. ఎప్పుడు ఉర్లాబ్కి వెళ్తాం మళ్ళీ. ఎలా ఉంది ఉర్లాబ్ ఈరోజు? అమెరికా. ఎలా ఉంది ఈ ఉర్లాబ్? ఎలా ఉంది? గుడ్. Aber ohne ich bleibe 14 Tage in Amerika mit Wiesbaden. Ja, du kannst Mama ganzen Monat. Kitchen పెడుతున్నాయి. Aber auch dort machen Creme. విన్నారా నివి కబుర్లు? అప్పుడే వెకేషన్ కావాలన్నమాట. ఈ వెకేషన్ అయిపోయింది కదా, వెంటనే ఇంకా వెకేషన్ కావాలి, ఏదన్నా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అప్పుడే అడుగుతుంది అనమాట. సో ఇలా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు. అసలు మాకు వెకేషన్ అంటే అప్పట్లో ఏదో అమ్మమ్మ ఇంటికి అలా వెళ్ళడమే తప్ప ఇలాగా ఎక్కువ వెళ్ళే వాళ్ళము, బట్ రెగ్యులర్గా వచ్చేదంటూ మనకేం ఉండదు కదా. మెయిన్ మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమే అప్పట్లో వెకేషన్, లేదా బయటకి ఎక్కడైనా హైదరాబాద్, బెంగళూరు మహా అయితే అలా తిరగడం అంతే. సో ఇప్పుడు పిల్లలకి అయితే ఇంకా వాళ్ళకి ప్రతి మంత్ ఏదో ఒక వెకేషన్ కావాలని అడుగుతున్నారు. హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు వెకేషన్ అని చెప్పి అంటున్నారు. అంత ఫాస్ట్గా ఎదిగిపోయారు పిల్లలు కూడా. సో జనరేషన్ గ్యాప్ అంటే ఇదే అనమాట మెయిన్. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఈలోపే తేజ్వి గారు అయితే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మళ్ళీ సేమ్ అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తున్నాము. ఎవరికైనా సరే అది ఇంకా కంఫర్ట్ కదా, ఈజీగా కూడా అయిపోతుంది. సో అదైతే తింటున్నాం అనమాట. మెయిన్ బ్రెడ్ ఆమ్లెట్ ఏంటంటే ఎగ్స్ కదా, సో ఎగ్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా పిల్లలకి కూడా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. మిగతావన్నీ కూడా టైం టేకింగ్ ఇవన్నీ కన్నా ఎగ్స్ అయితే పిల్లలు కూడా ఈజీగా తింటారు అండ్ స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి. సో అదైతే చూస్ చేసుకున్నాము. సో నేనైతే నివికి తినిపిస్తున్నాను, ఎందుకంటే మామూలుగా మనం స్టే చేస్తే పర్లేదు, బట్ ఈరోజు మనం బయలుదేరుతున్నాం కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం ఫుల్గా ఉండాలి కాబట్టి. సో నివికి అయితే నేను తినిపిస్తున్నాను, మళ్ళీ వెళ్ళే దారిలో అది ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి. అది తినేస్తే ఒక రోజు మార్నింగ్ నివికి బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్ గా పడిందంటే కొంచెం పీస్ ఉంటుంది అనమాట. మేమిద్దరం అలా చూసుకుంటాం, మెయిన్ నేను రాజు. ఇంకా నెమ్మదిగా ఒకరు లేస్తున్నారనమాట, ఫ్రెష్ అయ్యి వస్తున్నారు. సో అందరికీ వరుసగా బ్రెడ్ ఆమ్లెట్స్ వేయాలి కాబట్టి ఇప్పుడు
నేను వేస్తున్నా అనమాట. సో అలాగే చేసుకున్నాం మొత్తం 3 days కూడా. ఈజీగా ఎవరికి వీలుంటే వాళ్ళు చేసేసే వాళ్ళం. సో అదేంటంటే ఫాస్ట్గా అయిపోయి చాలా ఈజీగా అయిపోయేది అనమాట. ఎక్కువ పని ఉన్నట్టయితే అసలు మాకు అనిపించలేదు. చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము ఈ 3 days కూడా. మెయిన్ ఏంటంటే రెస్ట్ కన్నా సరే మేము బాగా బాండింగ్ అన్నది మాకు బాగా ఏర్పడింది అనమాట. 3 ఫ్యామిలీలు కూడా మంచిగా స్పెండ్ చేసాం టైం అనేది. ఇదైతే మాత్రం ఎప్పటికీ మర్చిపోయిన మెమరీసే. సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు నేను వేస్తున్నా అనమాట బ్రెడ్ ఆమ్లెట్స్. సో దట్ అందరూ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి. సో అన్నీ మేము సరిపడగా ముందే తెచ్చేసుకున్నాం కాబట్టి మాకు ఈజీ అయింది, కొంచెం హరీ బరీ లేకుండా. ఇలా అవుతుందన్నమాట. అండ్ కబుర్లు కూడా చెప్పుకుంటున్నాము ఇలానే చేస్తున్నప్పుడు, ఎందుకంటే లివింగ్ రూమ్ కిచెన్ కనెక్టింగ్ ఉంది కదా. సో ఈజీగా ఓపెన్ కిచెన్ కాబట్టి మేము అక్కడే ఉన్నట్టుందన్నమాట. అందరం కూడా వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడో పని చేస్తున్నట్టు లేకుండా అందరం కలిసే ఉన్నట్టే ఉందన్నమాట మెయిన్. ఈ లోపే మేము కొంచెం బ్యాగ్స్ అవన్నీ కూడా ముందుగానే ప్యాక్ చేసి ఉంచేసాను. నేను నివి లేవకముందే ఫ్రెష్ అప్ అవ్వకముందే కొంచెం రూమ్లో అన్నీ నేను ప్యాక్ చేసి పెట్టేశాను, కొంచెం క్లోత్స్ ఇవన్నీ కూడా. సో ఏదో మర్చిపోతామని నాకు తెలుసు, అలానే మర్చిపోయాం కూడా, చెప్తాను మీకు. సో అలా అనమాట. అలా ప్యాక్ చేసుకుని అయితే మేము కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అన్నీ చేసుకుంటున్నాము. ఇంకా మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, ఇక్కడ వెదర్ వచ్చేసి ఫాల్ సీజన్. సో బాగా చల్లబడిపోయిందని. బట్ మేము వెళ్ళిన 3 రోజులు అయితే మంచి సన్నీగా ఉందన్నమాట. అంటే చల్లగాను ఉంది, బట్ మరీ జాకెట్స్ వేసుకుని బయటికి వెళ్ళలేనంత చల్లగా అయితే లేదనమాట. ఐ మీన్ బ్యాడ్ వెదర్ అయితే కాదు, అసలు చాలా గుడ్ వెదర్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మీరు ముందు వ్లాగ్లో అది చూసినా సరే మేము జాకెట్స్ కూడా వేసుకోకుండా ఫ్రీగా ఉన్నామన్నమాట. సో కొంచెం చల్లగానే ఉంది, బట్ చాలా సన్నీగా ఉండి హ్యాపీగా ఉందన్నమాట. బయట వెదర్ అయితే చాలా డ్రై వెదర్ ఉండి, మనకి ఇక్కడ జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ ఇవన్నీ పర్టికులర్గా చెప్పాలంటే చాలా బ్యాడ్ వెదర్ ఉంటుందన్నమాట, ఫాల్ సీజన్, వింటర్ కూడా. బట్ దట్టు కూడా మేము వెళ్ళిన వెకేషన్ టైంకి అయితే మాత్రం లక్కీగా చాలా బాగుంది అసలు, ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అవ్వకుండా. సో అది కూడా చాలా బాగుందన్నమాట. క్లైమేట్ వల్ల మెయిన్ ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాం మేము. మంచి పని, వాళ్ళు ఇప్పుడు మాటల్లో పడ్డారు. పలుకులు వినిపిస్తున్నాయి. అదే నివి సంస్కృతి ప్రేయర్ లాస్ట్ టైం పలకడం రాలే, ఇప్పుడు స్పష్టంగా సంస్కృతి తిన్నాడు. నివి వదిలేసిన ప్లేట్. అది నేను ఇందాక లేక ఇంట్లో తీసుకోలే. అవును, మనం అదొకటి రీల్ది కిచెన్ లో ఉండిపోయింది. అది ఒక రీల్ మేము చేస్తున్నాం కదా, అది లొకేషన్స్ లో, అన్ని లొకేషన్స్ లో. ఫైనల్గా అందరూ రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం చెక్అవుట్ చేసే టైం. చెక్అవుట్ చేయడం అంటే మనకి వచ్చేసి మేము గెస్ట్ హౌస్ తీసుకున్నాం కదా, అంటే ఎయిర్బిఎన్బి. సో ఎవరికైనా తెలియదంటే ఎయిర్బిఎన్బి అంటే మనకి కిచెన్ అండ్ ఇంకా స్టేకి అన్నీ కలిపి ఉంటాయి అనమాట. కైండ్ ఆఫ్ మన గెస్ట్ హౌస్లానే అన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం. యూటిలైజింగ్కి చాలా ఉంటాయి అనమాట. మనకి ఇంటిలానే హోమ్ స్టేలానే ఉంటుంది. బట్ మనకి ఎలా ఇచ్చారో మళ్ళీ మన రిటర్న్ అలానే అప్ చెప్పాలన్నమాట. ఐ మీన్ అన్నీ సార్ట్అవుట్ చేసి థింగ్స్ అన్నీ కూడా వాటి ప్లేస్లో అవి పెట్టేస్తే సరిపోతుంది. మరి డీప్ క్లీనింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ పైన వాళ్ళు ఎలా ఇచ్చారో అలా మనం రిటర్న్ ఇస్తే సరిపోతుంది అనమాట. అండ్ మనం చెక్అవుట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా వాళ్ళకి క్లీనింగ్ కూడా రైనింగ్ క్రాఫ్ట్ అని ఉంటుంది అనమాట జర్మనీలో. సో అది అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. మనం అవన్నీ డీప్గా ఏం చేయక్కర్లేదు. జస్ట్ మనం ఏమైతే థింగ్స్ యూస్ చేసామో అవి వాటి ప్లేస్లో పెట్టేయడమే. డిష్ వాషర్ అవి ఆన్ చేసి మీరు చూస్తున్నట్టు. సో అవైతే సర్దేస్తున్నారనమాట ఏ ప్లేస్లో అది ఉండేలాగా. అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా లగేజ్ సర్దుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మన థింగ్స్ మర్చిపోకుండా. బట్ మేము దోశకి పట్టుకుని వెళ్ళిన ఒకటి గరిట ఉంటుంది కదా, అదైతే స్పూన్ మర్చిపోయాం. బట్ దట్స్ ఓకే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ దీపాలు పెట్టింది ఒక ప్లేట్ ఒకటి, అలాంటివి చిన్న మర్చిపోయాం అంతే అనమాట. సో అలాంటివే తప్ప మిగతా అన్ని కూడా వెయిట్ ప్లేస్లో అవి పెట్టేసి మేమైతే రెడీ అయ్యి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అందరూ హాయ్ చెప్పండి. అందరూ హాయ్. బాయ్ బాయ్. సీ యు నెక్స్ట్ టైం. అందరూ కనిపిస్తున్నారా? ఓకే, నువ్వు కూడా. బాయ్. ధ్రువాంశ్ రండి, ఇక్కడ చూడు ఏముందో. పెప్పర్ వుడ్స్ వస్తుంది ఇక్కడ. పెప్పర్ వుడ్స్.
యా మొత్తానికి అయితే హ్యాపీ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. పిల్లలు కొంచెం అప్సెట్ అయ్యారు, కలిసి వస్తామని చెప్పేసి అన్నారు తప్ప వాళ్ళైతే అందరూ కలిపి సెండ్ ఆఫ్ ఇచ్చుకుని అయితే బయలుదేరాం. ఫైనల్ గా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. స్టే అయితే మాత్రం అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ టైం తప్పకుండా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. సో యా ఫైనల్ గా అయితే మేము బయలుదేరిపోయాము. అండ్ మెయిన్ వచ్చేసి మేము చెప్పాను కదా ఒక విలేజ్ లో ఉన్నామని చెప్పి, లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను నేను. ఐ మీన్ ఆల్ప్స్ లాగా ఉంటుంది, స్విస్ ఆల్ప్స్ లాగా అని. బట్ మాకు వచ్చినప్పుడు అంతేం తెలియలేదు. బట్ ఇప్పుడు మేము బ్యాక్ హోమ్ వెళ్తున్నప్పుడు అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అలానే కూడా తిప్పుతున్నట్టు అనిపించింది అనమాట. అవి అన్ని ఆల్ప్స్ కదా, సో తిరుగుతూ వెళ్ళాలన్నమాట మనం డౌన్ కిందకి వెళ్ళేటప్పుడు ఆ విలేజ్ నుంచి. సో మొత్తం అంతా కూడా కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది అనమాట. నివి కూడా నాకు పొట్ట నొప్పి అంటూ ఉంది వెనకాల కూర్చుని. సో అందుకే మధ్యలో అది బ్రేక్ తీసుకున్నాం. సో అవన్నీ మీరు చూస్తారు. బట్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు ఎవరికైనా పీస్ఫుల్ గా ఉండాలి, ఐ మీన్ ఒక ఈ రన్నింగ్ లైఫ్ నుంచి కొంచెం ఒక బ్రేక్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా ఎప్పుడైనా స్టేకేషన్ ప్లాన్ చేసుకోండి. అంటే ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయాలని కాదు, జస్ట్ స్టేకేషన్ అనమాట. మీకైతే అది మంచి బ్రేక్ ఇస్తుంది. ఎప్పుడు నేను రాసు కూడా మెయిన్ ఇలాగ అందరం కలిసినప్పుడే కాకుండా నేను రాసు కూడా స్పెసిఫిక్ గా మేము బ్రేక్ తీసుకుంటాము. ఐ మీన్ ఏదైనా సిటీకి వెళ్ళి టూరిస్ట్ లాగా విజిట్ చేయకుండా ఓన్లీ స్టేకేషన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట నివితో. సో దట్ మంచిగా స్పెండ్ చేయొచ్చు అండ్ బ్రేక్ అవసరమైన బ్రేక్ ఉంటుందని చెప్పేసి. సో అలా కూడా మనకి బ్రేక్ కావాలి కొంచెం లైఫ్ లో, చాలా బాగుంటుంది అనమాట మనకి అది. ఎందుకంటే ప్రతిసారి ఇంకా జాబ్స్ వర్క్ అనుకుంటూ పరిగెడుతూ ఉంటాం కదా పిల్లలతో, మనకి ఎక్కువ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఇలాంటి బ్రేక్స్ కూడా అప్పుడప్పుడు నెసరీ మనకి. సో యా ఇంకా తర్వాత వచ్చేసి బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. ముందు బ్రేక్ తీసుకోకూడదు అనుకున్నాము, వెళ్ళిపోదాం అని చెప్పి. బట్ అది అంతా తిరిగి వచ్చేసరికి బాగా మాకు పొట్ట తిప్పిందనమాట. సో మెక్డీ దగ్గర ఆగి కొంచెం ఫుడ్ అయితే తిందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ నివి కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటా పొట్ట నొప్పి అది ఉండదని చెప్పి అనుకున్నాము. నివి అయితే మళ్ళీ కొంచెం సెట్ అయిపోయింది. మనం ఇలా అందరం కలిసి ఎప్పుడైనా స్టేకేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీస్తో కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు మళ్ళీ మన సెండ్ ఆఫ్ ఇచ్చుకునే టైంలో ఆబ్వియస్గా అప్సెట్ అవుతాం కదా. ఐ మీన్ కొంచెం మనకి సాడ్గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు, తర్వాత వర్క్స్ అవి వెళ్ళాలని చెప్పి అన్నీ ఉంటాయి కాబట్టి మనకి తెలుసు. బట్ పిల్లలకి అది ఉండదు కదా, ఇంకా మనం ఆడుకుంటే బాగుంటుంది, ఇంకా కలిసి ఉంటే బాగుంటుంది అన్నదే ఉంటుంది అనమాట. సో నివి కూడా అలానే ఉందన్నమాట. అండ్ సంస్కృతి ధ్రువాంశ్ కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా అప్సెట్ అయ్యారు నివిని వదిలి వెళ్తున్నప్పుడు. వాళ్ళకి పిల్లలు కలిసారంటే ఎప్పుడు కలిసే ఉండాలని అనుకుంటారు అనమాట. సెండ్ ఆఫ్ ఇచ్చుకోవడానికి అస్సలు నచ్చదు. అండ్ నివికి కూడా అంతే, అస్సలు నచ్చలే అనమాట. పాపం సాడ్ ఉంది. బట్ సో దానికే చెప్తున్నాం అనమాట, ఇట్స్ ఓకే మళ్ళీ కలుద్దాము, మళ్ళీ ప్లాన్ చేసుకుందాము. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కీటాకి అది వెళ్ళాలి కదమ్మా అని చెప్పి అలా నచ్చ చెప్పామన్నమాట. సో కొంచెం అయితే అర్థం చేసుకుంది. బట్ అయినా సరే ఉంటుంది కదా మనకి ఆ ఫీల్. సో అది కూడా ఎమోషనల్గా కూడా పిల్లలకి మంచిది అండ్ మనకి కూడా మంచిదే అనమాట. ఈ మెక్డీ, కేఎఫ్సి ఇలాంటివి నివికి చాలా ఎక్సైట్మెంట్ అనమాట. మేము రెగ్యులర్గా తీసుకెళ్ళం, అసలు మాకు ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటాయి అనమాట. బట్ అయినా సరే మేము అసలు తీసుకువెళ్ళం అటువైపు. ఎప్పుడైనా ఇలాగ ట్రావెల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడికన్నా వెకేషన్లో ఉన్నప్పుడే అనమాట ఇలాంటివి మేము తీసుకెళ్లేది నివికి మోస్ట్లీ. సో చాలా ఎక్సైట్ అయిపోద్ది. మెక్డీకి వచ్చిన కేఎఫ్సీకి వచ్చినా సరే తనకి చాలా ఇష్టం అనమాట. మెయిన్ అక్కడ మనకి కిండర్ మీల్ ఉంటుంది కదా, ఐ మీన్ కిడ్స్ ఉంటుంది కదా మీల్. సో అందులో వాళ్ళకి ఇచ్చే టాయ్స్కి వాటికి బాగా ఎక్సైట్ అయిపోతుంది, బాగా నచ్చుతుంది అనమాట. సో అందుకే మెక్డీకి నివికి తీసుకొచ్చినప్పుడల్లా నేను కూడా ఎక్సైట్ అవుతూ ఉంటాను దాని ఎక్సైట్మెంట్ చూసి. సో యా అలా చెప్పినట్టే మేమైతే వెకేషన్ ట్రావెల్ చేస్తున్నప్పుడే తీసుకెళ్తాం అనమాట. అసలు రెగ్యులర్గా అయితే మేము అసలు తీసుకెళ్ళం నివికి. మెయిన్ ఫాస్ట్ ఫుడ్ అన్నది అసలు తీసుకెళ్ళం. రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువే, మోస్ట్లీ హోమ్ ఫుడ్ అనమాట మేము ప్రిఫర్ చేసేది. ఎందుకంటే మాకు అదే ఈజీ అవుతుంది. మనం బయటకు వెళ్ళి మేము వెళ్ళి తిన్నామంటే ఆ రోజు బయట నుంచి ఏమైనా తెప్పించుకున్నామంటే నెక్స్ట్ డే కూడా స్కిప్ అయిపోద్ది అనమాట. మాకు నెక్స్ట్ డే కూడా ఫుడ్కి టైం ఉండదు మాకు చేసుకోవడానికి. సో అలా అయిపోతాము. అందుకే మోస్ట్లీ మా ఫుడ్ అంతా కూడా హోమ్ ఫుడే ఉంటుంది. ఇలా ట్రావెలింగ్ అది వచ్చినప్పుడు ఇలాంటివి చూస్ చేస్తామన్నమాట. అండ్ మెయిన్ బ్రేక్ తీసుకున్నాము, ఇలా తిందాం అనుకున్నా సరికి ఇంకా ఇవి ఉంటాయి కదా మనకి కంపల్సరీ ప్లే ఏరియా అంటూ ఉంటుంది. అండ్ ఇవి అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ అదైతే విజిట్ చేయాలన్నమాట ప్లే ఏరియా. నాకు తెలీదు మనం ఎక్కువ పిల్లల్ని ఇలాగ లీనియన్స్ ఇస్తామో ఏంటా అని. మా పక్కనే జర్మన్ ఫ్యామిలీ వచ్చారనమాట. వాళ్ళు ఇలానే పికప్ చేసుకోవడానికి వచ్చారు ఫుడ్ ట్రావెల్లోనే. అండ్ పిల్లలకి అక్కడే నుంచోండి, మీరు కదలద్దు, మేము వెళ్ళి తీసుకొస్తామంటే వాళ్ళు అక్కడే నుంచున్న ప్లే ఏరియా
పక్కనే అట్లీస్ట్ పోనీ మా అమ్మ డాడీ వాళ్ళ పేరెంట్స్ వచ్చే లోపైనా సరే మేము వెళ్ళి ఒకసారి స్లైడ్ చేస్తామని కూడా రాలే అనమాట. సో వీళ్ళైతే ఇలా ఉంటారు కొంచెం మంది పిల్లలు. అండ్ కొంచెం మంది పిల్లలు మనం ఆబ్వియస్గా కొంచెం ఇలా గారంగా చూసుకుంటాం కదా, ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది మనకి. సో అందుకే అనమాట ఇలా కొంచెం ఆడుకుంటారు. బట్ ఇట్స్ ఓకే, దీనివల్ల మన టైం అయితే టోటల్గా ఏం వేస్ట్ అవ్వదు కాబట్టి ఇట్స్ ఓకే, పిల్లలు కూడా ఆడుకోవచ్చు కాబట్టి మేమైతే ఇంకా నివిని వదులుతామన్నమాట. కాసేపు తను కూడా ఫ్రీగా ఆడుకుంటుందని చెప్పేసి మేమైతే ఇంకా మళ్ళీ బ్యాక్ హోమ్ డ్రైవ్ అనమాట. నివి అయితే ఐప్యాడ్ చూసుకుంటుంది, మేమైతే ఇంక ఇంటికి డ్రైవ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ స్టేకేషన్ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. మేమైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం టైం అయితే అందరం కలిసి. సో ఈ వ్లాగ్స్ అన్ని చూసి మీకేమనిపించినాయో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్లో చాలా అప్కమింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.